మనిషికి మానవునికి ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. టిఫిన్ చేయడానికి ఒక సమయం, మధ్యాహ్నకాల సమయం భోజనం చేయడానికి ఒక సమయం, రాత్రి భోజనం చేయడానికి ఒక సమయం, పడుకోవటానికి ఒక సమయం, ఉద్యోగం చేయటానికి ఒక సమయం, పని చేయటానికి ఒక సమయం, నీళ్లు త్రాగటానికి ఒక సమయం, బంధువులను కలవటానికి ఒక సమయం, పాఠశాలకు వెళ్ళటానికి ఒక సమయం. అన్ని దాంట్లకు సమయం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక టైం పెట్టుకుంటారు. ఈ టైంలో టిఫిన్ చేయాలి, ఈ టైంలో ఊరికి వెళ్ళాలి, ప్రయాణం అయిపోవాలి. ప్రతి ఒక్కరికి సమయం ఉంటుంది. అన్ని దాడులకు మనిషికి సమయం ఉంటుంది. మీరు జాగ్రత్తగా వినాలి. నేను అచ్చమైన శుద్ధమైన తెలుగులోనే చెబుతున్నాను. ప్రతిదానికి టైం ఉంటుంది, కానీ దేవుని దగ్గరకు రావటానికి మాత్రం సమయము ఉండదు. కారణం ఏమిటి అని నేను ఆలోచన చేశాను. మానవులకు అన్ని దాళ్లకు సమయం కేటాయించుకుంటాడే, మరి దేవుని దగ్గరికి రావడానికి ఎందుకు సమయాన్ని కేటాయించుకోడు అని ఆలోచన చేస్తే, మానవుని యొక్క జీవితంలో సంపాదన అనేది ముఖ్యమైపోయింది. ఎవరు చూసినా సంపాదన, డబ్బు మానవునికి ఒక జబ్బయింది. డబ్బు మానవునికి ఒక జబ్బయింది. ఎప్పుడు చూసినా ఉదయం లేచింది మొదలుకొని డబ్బే. ఎవరినన్నా కలిపి ఏదన్నా అడిగామనుకోండి, పాస్టర్ గారు డబ్బు లేకపోతే ఈ లోకంలో ఏమీ చేయలేమండి.